నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. తెలంగాణలో మరో ఉప ఎన్నికలకు రాజకీయ వేడి రాజేస్తోంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో హైదరాబాద్ నగరంలో బైపోల్ అనివార్యమైంది. 6 నెలల్లోపు ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా ఎన్నిక ఏకగ్రీవం కాబోతుందా లేక సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఎలాంటి ఎత్తులు వేయబోతోంది? కంటోన్మెంట్ మాదిరిగా కాంగ్రెస్ పార్టీ తన కైవసం చేసుకోనుందా? అయితే కంటోన్మెంట్ ఉప ఎన్నిక పరీక్షలో నెగ్గిన అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లోనూ పాగా వేయాలనే పట్టుదలతో ఉంది. దానికి అనుగుణంగా వ్యూహరచనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ జిల్లాలో ఒక్క సీటు కూడా దక్కలేదు. ఖైరతాబాద్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అదే సమయంలో ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణంతో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో గెలిచి బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కైవసం చేసుకోవడం అప్పట్లో కాంగ్రెస్కు పెద్ద ఊరటనిచ్చింది. జూబ్లీహిల్స్ సీటును గెలుచుకుని హైదరాబాద్లో పార్టీ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి మజ్లిస్ అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తోంది. మజ్లిస్ సహకారంతో జూబ్లీహిల్స్ సీటును సునాయాసంగా కైవసం చేసుకోవచ్చన్న అంచనాతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు.